హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేశినేని నాని ఓ సంచలనంగా మారారు. మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల కొన్ని సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుత విజయవాడ ఎంపీ చిన్ని సంబంధికులకు సంబంధించిన ఉర్సా కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పనంగా భూములు కట్టబెట్టింది అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మౌనం దాల్చింది. దాదాపు 10-15 రోజుల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఆ తర్వాత 99 పైసలు కాదు 50 లక్షలకి ₹1,00,00,000 భూములు ఇచ్చామంటూ చెప్తూ వచ్చింది. బట్ ఈ క్షణానికి కూడా దానికి సంబంధించిన జీవోలు మాత్రం ప్రభుత్వం బయట పెట్టలేదు, హైడ్ చేసి ఉంచింది. తాజాగా కేశినేని నాని మరికొన్ని ఆరోపణలు చేస్తున్నారు చిన్ని కేంద్రంగా. చిన్ని ఎవరైతే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి వ్యాపారాలు చేశారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన డబ్బులతో వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు చేశారు. విదేశాలకి నిధులు వెళ్ళడం మాత్రమే కాదు, విదేశాలకు వెళ్ళిన నిధులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చినట్లుగా అనుమానాలు ఉన్నాయి తరహా వ్యాఖ్యల్ని ఆయన చేస్తున్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ నాని గారి చేస్తున్న ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు చిన్ని? వ్యక్తిగత ఆరోపణలు అవి, వాటికి సంబంధించిన గ్రావిటీ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, మనం సమాధానం చెప్పేటప్పుడు వ్యక్తిగత ఆరోపణలు అంటూ అనొచ్చు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో లేని వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వస్తే అది వ్యక్తిగతం. వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, రాజకీయంలోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మీరు వచ్చిన తర్వాత మీకు వ్యక్తిగతం అనేది ఉండదు. ప్రతిదీ మీరు జవాబుదారియే, ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఖచ్చితంగా అది తప్పనిసరి ఎవరికైనా సరే. కాబట్టి ఇప్పుడు ఆరోపణ వచ్చింది, మీరు ఆరోపణ తప్పని రుజువు చేసుకోండి, దాంట్లో ఏం తప్పు లేదు. ఆరోపణ ఎవరైతే చేశారో వాళ్ళే నిరూపించాలి. నాకేం అవసరం, చాలామంది ఇలా మాట్లాడుతుంటారు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఆరోపణ ఓకే, మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. ఆరోపణ చేసిన ప్రతి నిరూపించాల్సిన అవసరమే ఉందని, కానీ ఆయన విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చేశారు కదా. పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. ఉర్సాకు సంబంధించి ఏంటి వైలేషన్ మీకు కనిపించింది? చాలా కంపెనీలకు ప్రభుత్వాలు భూములు ఇస్తూ ఉంటాయి. అలాగే 50 లక్షలకు ₹1,00,00,000 భూమి ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే భూములు ఇవ్వడంలో తప్పేం కనిపిస్తుంది? తప్పేం లేదు. కానీ మీరు ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన సొమ్ము, ప్రభుత్వ సొమ్ముని మీరు తక్కువకి 50 లక్షలకు ఇచ్చినా తక్కువే. ఇది వైజాగ్ లాంటి చోట మీరు ఎకరం 50 లక్షలకు ఇచ్చినా తక్కువే. సరే, టీసీఎస్కి 99 పైసలకు ఇచ్చారంటే అర్థం ఉంది, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ కంపెనీకి వచ్చి సంబంధించి 48,000-49,000 కోట్లు సంవత్సరానికి లాభం వచ్చిన పరిస్థితి ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది వాళ్ళ ద్వారా. ఇక్కడికి వస్తే వాళ్ళు 12,500 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అది ఖచ్చితంగా జరుగుతుందనేది ఎవరికైనా తెలుసు. టాటా అనే కంపెనీ పేరు ఉన్నాయి, ఆ కంపెనీ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఆ ఇమేజ్ ఉంది, దానికి ఒక ఇంటర్నేషనల్ బ్రాండు, ఎంఎన్సి అది. కాబట్టి దానికి ఒక ట్రాక్ రికార్డు. మీరు 2 నెలల 6 రోజులు ఆ రోజుకి ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ కొన్ని యుఎస్లో అయిందా అంటే, యుఎస్లో కూడా 7-8 నెలల క్రితమే కదా అయింది, 1 ఇయర్ లోపే కదా. అక్కడేమీ మీకు ట్రాక్ రికార్డ్ లేదు. తర్వాత ఒకవేళ ఈ ఇన్వెస్టర్స్ ఎవరికన్నా వాళ్ళకి మంచి పలుకుబడి ఉందా, లేకపోతే మంచి ట్రాక్ రికార్డ్ ఉందా, వాళ్ళు బాగా మంచి టెక్నోక్రాట్సా, లేకపోతే వాళ్ళు డబ్బు లేకపోయినా టెక్నికల్గా వాళ్ళ హయ్యెస్ట్ ఇది రేంజ్లో ఉంటే వాళ్ళ దీన్ని ఉపయోగించుకుని చేయాలనే ఇది ఉందా అంటే ఏమి లేవు. అక్కడ డబ్బు కనపడతలా, మీకు వాళ్ళలో ఉన్న విజన్ ఏంటో కనపడతలా, వాళ్ళలో టెక్నాలజికల్ ఇది ఇంపార్టెన్స్ ఏం కనపడతలా వాళ్ళలో. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చూసి ఇచ్చినట్టు? అది అక్కడ ఆరోపణకి బలం ఎందుకు వచ్చిందంటే కారణం అది. దాని తర్వాత ఎవళ్ళైతే దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో, అబ్బూరి సతీష్ ఎవరో ఒక ఆయన అక్కడ ఒక 21st సెంచరీ అనే ఒక ఇది పెట్టి, అక్కడ ఇన్ఫ్రా కంపెనీ ఒకటి పెట్టి చాలామందికి డబ్బులు ఎగ్గొట్టారు అనేది ఆరోపణ ఉంది. తర్వాత వాళ్ళ బ్రదర్, అంటే అతను పేరు లేకపోయినా వాళ్ళ అన్నయ్య పేరు ఉంది. తర్వాత ఇతను కూడా ఈ అబ్బూరి సతీష్ అనే కూడా దాంట్లో ఏజెంట్గా ఉన్నాడు. ఏజెంట్గా ఉన్నప్పుడు కంపెనీతో సంబంధం ఉంటుంది, అతనే డబ్బులు తీసుకోవాలి కదా. ఏజెంట్ అంటే ఏంటి? కొనుగోళ్ళు అమ్మకాల్లో అతనికే సంబంధం ఉంటుంది కదా. అతను ఆ తర్వాత దాంట్లో ఇదైన తర్వాత వీళ్ళందరూ దాంట్లో బయటకు వచ్చారు. ఆ కంపెనీ అసలు మనుగడలోనే లేనట్టుంది. మరి ఆ డబ్బులన్నీ ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ నష్టపోయారు.
అటువంటి రికార్డు ఉన్న అతను మీరు దీంట్లో పార్ట్నర్ కింద ఎలా తీసుకుంటారో అటువంటి ఆ పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీకి రాయితీ మీద భూములు ఎట్లా ఇచ్చారు, అక్కడ ప్రశ్న అది. సో ఆ కంపెనీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాండక్ట్ పైన అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ఇది ట్రాక్ రికార్డు ఉంది, అబ్జెక్షను, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ క్వశ్చనబుల్, అట్లాగే వాళ్ళ టెక్నాలజికల్ ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందంటే అది లేదు. ఈ మూడు లేకుండా మీరు ఎట్లా ఇచ్చారనే దాని మూలనే అంత ఇది రేజైంది. ప్రజలు కూడా నమ్మటానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే నిజమే దీని వెనకమాల ఇటువంటిది ఉండబట్టే. అంటే అట్లా మీరు ఎన్ని కంపెనీలకు ఇచ్చేస్తారు? ప్రభుత్వం ఎలా నమ్మి ఉంటుందని అనుకోవాలి మనం? అంటే వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఏమి ఇచ్చారు అసలు కాదు కదా. ఎంఓయూ ఏం చేసుకున్నారు అనేది బయటకు రావాలి. ఫస్ట్ ఎంఓయూ ఏం చేసుకున్నారో బయటకు రావాలి. ఒకవేళ వాళ్ళకి గనక ఇస్తే ఆ జీవో బయటికి రావాలి. ఇవన్నీ వచ్చిందనుకోండి అప్పుడు ఇచ్చేస్తారు. అసలు దాచారంటేనే దాని మీనింగ్ ఏంటి? సంథింగ్ విషయం కదా అది. ఏదన్నా సరే మీరు ఒక జీవోని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవోలు దాచారని చెప్పి విపరీతంగా మనం విమర్శించారు, అందరూ విమర్శించారు, కోర్టుకు వెళ్ళారు. దాచకూడదు ఏ ప్రభుత్వం అయినా, హైకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ పారదర్శకంగా ఉండాల్సిన పాలనలో మీరు దాయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు దాచారనే దాని మీద అనుమానాలు పెరుగుతాయి. దాయొద్దు, బయట పెట్టండి. ఒక అనుమానాస్పదంగా ఉంది, క్యాన్సిల్ చేయండి, క్లోజ్ అయిపోతుంది కదా ఇష్యూ. సో కేసినేని చిన్ని పైన ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగానో కోపం కారణంగానో ఆయనకి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆయనకి లింకప్ చేసి ఈ ఉత్సా కంపెనీనే బదనాం చేస్తున్నారు కేసినేని నాని అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అంటే అట్లా కాదండి. మీరు అప్పుడు అది కానీ ఇవాళ కేసినేని నాని గారు బయటపెట్టిన ట్వీట్ కానీ ఏది ప్రైడ్ ఇన్ఫ్రా ఏదో ఉంది కదా, వీటిని మీరు కుటుంబ గొడవల కింద ఎందుకు చూస్తున్నారు? కుటుంబ గొడవల కింద ఏం చూడాల్సిన పని లేదు కదా. ఇది చాలా ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉంది మొదటి దాంట్లో. దీంట్లో కూడా ఇవాళ ఆయన చేసిన ఆరోపణ ఏంటి? రాజ్ కసిరెడ్డి అనే అతను ఎవళ్ళైతే ఇది గత ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నాడో, గత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అతనితో నువ్వు బిజినెస్ కాంట్రాక్ట్ పెట్టుకున్నావు. అతను దీంట్లో ఏది లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో అతను ఉన్నట్టు ఈ ప్రభుత్వం ఏది కేసు పెట్టింది. ఇప్పుడు అతను కేసును విచారణ జరుగుతుంది. ఆల్రెడీ జైల్లో కస్టడీలో ఉన్నాడు అతను. అతనితో నువ్వు 2021 నుంచి పెట్టుకున్నావు అంటే ఆ స్కామ్లో నీకు వాటా ఉంది అని చెప్పారు. అది ఈ విషయం వచ్చేటప్పటికి ఇది కుటుంబ గొడవ ఎట్లా అవుతుంది చెప్పండి నాకు? కుటుంబానికి ఏం సంబంధం? ఇది విస్తృతమైన ప్రాతిపదిక మీద చూడాలి మనం. అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రజల యొక్క సంబంధించిన ప్రజాధనం ఒకవేళ దుర్వినియోగం అయిందా, లేకపోతే ఈడీకి సంబంధించి ఏమన్నా మనం ట్యాక్స్ లాగొట్టారా, లేకపోతే ఈ డబ్బులు ఎక్కడికన్నా రూటింగ్ జరిగిందా, లేదు హవాలా జరిగిందా, ఇటువంటివన్నీ వచ్చేస్తాయి కదా. లిక్కర్ స్కామ్లో ఎంత డబ్బులు కొట్టేశారో, ఎంత కుంభకోణం జరిగింది అనేది ఇప్పటివరకు బయటకు రానప్పుడు లిక్కర్ డబ్బులు తీసిపోయి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేసినేని చిన్నితో కలిసి వ్యాపారం చేశాడనో, విదేశాలకు పోయిన డబ్బులు మళ్ళీ ఇక్కడ తెచ్చాడనో ఎలా ఆరోపణ చేయగలమో అనేది నా పాయింట్. అప్పుడు అది మీరు అన్నది అక్కడ ఈ కంపెనీ స్థాపించింది ఎప్పుడు? 21. యాక్చువల్గా అతనికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి లిక్కర్ మొదలైంది ఎప్పుడు? 19 డిసెంబర్ నుంచి. 19 డిసెంబర్ నుంచి ఈ వ్యవస్థ మొదలైంది. 2021లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ రోజుకి 2019కి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారు. అవును కదా? అవును, ఐటీ సలహాదారు. ఇవాళ మీరు ఈ ఆరోపణ రాగానే ఏమని అంటున్నారు? నాని మీద అదే నువ్వు కుట్రదారుడివి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా పనిచేసావు, ఇంకోటి సరే ఆరోపణలు అది అవునా కాదా అనేది మనకు అనవసరం. ఆరోపణ చేశారు. ఇక్కడ ప్రశ్న ఏం అరైజ్ అవుతుందంటే 2021 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న వ్యక్తితో ఆ రోజున నువ్వు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నావంటే
కోవర్ట్ ఆపరేషన్ ఎవరిది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు అసలు ఎందుకు పెట్టుకున్నట్టు? ఆ రాజశేఖర్ రెడ్డి అని ఆయన, కసిరెడ్డి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన సలహాదారు, ఐటీ సలహాదారు, ప్రభుత్వ సలహాదారు. అతనితో కాంట్రాక్ట్ పెట్టుకున్నామంటే, ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి? సో కేసీఆర్ నాని గూఢాచర్యం చేస్తే ఈయన డైరెక్ట్గా గూఢాచారం చేశారని మీరు అంటున్నారు, కానీ మీరు అదే పని చేశారని నిరూపణ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అదే బేస్ చేసుకుంటే, అదే విధంగా మనం దాన్ని అర్థం చేసుకుంటే మరి ఇది నిరూపణ అయింది కదా. దీనికే సమాధానం చెప్పాలి. ఎందుకు పెట్టుకున్నట్టు? మా పక్కపక్క స్థలాలు కాబట్టి చెప్తున్నారు ఆయన చెప్పారు కదా. పక్కపక్క స్థలాలు అయితే చేసుకున్నారు, వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలిగా వద్దనుకున్నప్పుడు. మీరు 22లో వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలి కదా. ఏమైంది? మీ పేరు లేదేమో, మీ భార్య పేరు ఉన్నారు కదా, ఆవిడ పేరు ఉన్నారు కదా, ఇవాళ కూడా అది కంటిన్యూ అవుతుంది కదా. దానికి ఏం సమాధానం చెప్తారు? మరి వాటికి ఇటువంటివన్నీ ఏంటంటే అనుమానాస్పదంగా ఉంటుంది కదా. మీరు ఒకటి, ఈ రాజశేఖర రెడ్డి ద్వారానే 1,00,000 కోట్ల పైన కుంభకోణం జరిగింది, అదే కదా ఇప్పుడు టీడీపీ పార్టీ ఆరోపణ మొదటి నుంచి. లిక్కర్లో 1,00,000 కోట్ల పైన జరిగింది. ఇక కసిరెడ్డి అనే అతనే ప్రధాన కారణం, మూల సూత్రధారుడు అతనే. అతని నుంచే డబ్బులు వెళ్ళి కలెక్షన్ అంతా అతని ద్వారా జరిగింది. మరి అతనితో నువ్వు వ్యాపార లావాదేవీలు ఎట్లా పెట్టుకున్నావు? ఆ రోజుకి మీరు పెట్టుకున్నానని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీకి చెప్పారా చేరేటప్పుడు? ఇవన్నీ ప్రశ్నలే కదా. వీటి సమాధానం చెప్పకుండా ఆరోపణకు ప్రత్యారోపణ. మీరు ఇప్పుడు అంటే నాని గారు ఒక అజంప్షన్లో ఉన్నారని అనుకోవాలా? లిక్కర్ స్కామ్లో ఈయన ఉన్నారు కాబట్టి, లిక్కర్ స్కామ్ 19 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 19 నుంచి 21 వరకు కూడా చేసి ఉండొచ్చు. ఆ డబ్బులు తీసుకొచ్చి చిన్నీతో కలిసి వ్యాపారం చేసి ఉండొచ్చు. అంటే అట్లా కాదుగా. మీకు దాంట్లో వచ్చేటప్పటికి దాదాపు ఒక 10 కంపెనీలు ఎన్నో పేర్లు పెట్టారు. వీటిలన్నింటిలోనూ మీకు కాంట్రాక్ట్ ఉంది, దీని ద్వారా ఇక్కడ ఈ మనీ రౌటింగ్ జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేయండి. అట్లాగే ఈ ఏదైతే లెక్కర్ స్కామ్ ఉందో ఆ డబ్బులే దీంట్లోంచి వచ్చినాయి అని ఆరోపణ చేశారు అనుకోండి. సపోజ్ ఆరోపణ నిజాలు తేల్సిన బాధ్యత ప్రభుత్వం మీద విచారణ చేయాలి. ఒకవేళ ఒక బాధ్యత గల వ్యక్తిగా చేశాడు, ఆరోపణ నిజమా కాదా నిరూపణ ఇచ్చేయండి. ఒకవేళ తప్పు ఆయన్ని సమన్ చేయండి, కేసీఆర్ నాని అడగండి, ఎందుకు మీరు ఈ విధంగా చేశారు, మీకున్న ఆధారం ఏంటి, మీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నారు, మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. ఆరోపణ ఏంటంటే ముఖ్యమంత్రికి లేఖ రాశారు, ముఖ్యమంత్రికి రాశారు, ప్రధాన పిఎంఓ ట్వీట్లో పిఎంఓకి పెట్టారు, హోమ్ మినిస్టర్కి పెట్టారు. ఇవన్నీ పెట్టారంటే ఆషామాషిగా పెట్టరు కదా, ఆషామాషిగా పెట్టరు కదా. మీకు అంటే పబ్లిక్ డొమైన్లో ఉండే డాక్యుమెంటే కదా సార్, అదంతా కనిపిస్తుంది కదా డాక్యుమెంట్. ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అనేది క్లియర్. ఇవాళ వరకు తెలియదు, కానీ ఇద్దరు కలిసి వ్యాపారాలు కరెక్టే. ఇవాళ వరకు ఎంతమంది తెలుసు? తెలియదు, వాళ్ళందరికీ తెలుసు కదా. డెఫినెట్గా ఎవరికి తెలియదు, మరి వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. అంటే ఏంటి ఇది? ఒకవేళ ఈ విధంగా జరిగిందనుకోండి, అసలు నిజమా కాదా? ఇప్పుడు రాజకసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఆయన ఏమన్నాడు, మేము అసలు ఏం లేవన్నాడు అనుకోండి సపోజ్. ఆ కంపెనీ నుంచి ఏమన్నా డబ్బులు వెళ్ళినాయా లేవా ఇవన్నీ బయట పెట్టండి. ఏమీ లేదు, ఇది ఊరికే బ్యాలెన్స్ షీట్, ఊరికే ఏం లేదు దీంట్లో, మీరంతా ఆరోపణ చేస్తున్నారు, దీంట్లో నుంచి ఎక్కడి నుంచి ఏమి వెళ్ళలేదు, ఏమీ జరగలేదు, అంతా పబ్లిక్ డాక్యుమెంటే కదా. అది నిరూపించాల్సిన బాధ్యత నానిపైనే ఉంటుంది. ఇవన్నీ చెత్త మాటలు అంటాడు చిన్న. ఓకే, ఆయన అంటే అనొచ్చు. నిజానికి అది ఇంతకుముందు చెప్పినట్టు చాలా వ్యాలిడ్. కేసీఆర్ నానికో చిన్నీకో మధ్య జరుగుతున్న గొడవ కాదు, స్టేట్ ఇష్యూ. ఇక్కడ నిజంగానే కుంభకోణం జరుగుంటే, కుంభకోణంలో డబ్బులు తీసుకుని ఉంటే, ఆ డబ్బులతో కనుక చిన్నీను రాజకేశ్వర రెడ్డి వ్యాపారం చేస్తుంటే డెఫినెట్గా దానిపైన విచారణ చేయాలి కదా. రాష్ట్రానికి సంబంధించిన సంపద దోపిడీకి గురవుతాయి, దానిలో టీడీపీ ఎంపీ పాత్ర కూడా ఉంటే నిగదేల్చాల్సిందే కదా, డెఫినెట్గా చేయాల్సిందే. నిగదేల్చడం ఒకటి. నేను అనేది ఏంటంటే, అవతల వాళ్ళు తేల్చాలనేది ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడాల్సిన మాట. ఒక రాజకీయ నాయకుడిగా ఆల్రెడీ ఇప్పుడు ఒక పబ్లిక్ ఎంపీగా దీని మీద మీరు ఒక ఎంపీగా బాధ్యత గల వ్యక్తిగా ఉన్నారు, మీరు పార్లమెంట్ మెంబరు. అటువంటప్పుడు కాదు నేను విచారణకు రెడీగా ఉన్నా, నా మీద మీరు
ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు వేసుకోండి అని ప్రభుత్వానికి చెప్పండి, విచారణ డిమాండ్ చేయాలి ఆయన ప్రభుత్వం. డిమాండ్ చేయండి. ఒకవేళ కాదు అనుకుంటే నాది తప్పు కాదు, నేను నా విచారణలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, కేసీఆర్ నాని క్షమాపణ చెప్పని అడగండి. నువ్వు ఇట్లా చేస్తావా, ఇది తప్పు కదా, నీకున్న ఏ విధంగా నా నిజాము లేకుండా నా మీద ఈ విధంగా ఆరోపణ చేసి నన్ను బద్నాం చేయడానికి ప్రయత్నించావు, కాబట్టి నువ్వు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి. ఏ పత్రికా ముఖంగా చెప్పావో, లేకపోతే ఏ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసావో, లేకపోతే ఏ ఫేస్బుక్లో పెట్టావో అదే మాధ్యమాల ద్వారా పెట్టి అదే పిఎంఓకి అదే హోమ్ మినిస్టర్కి నా తప్పని పెట్టు అని అడగండి. అంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి పైన రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాల్లో ఆరోపణలు చేస్తూ ఉంటే అన్నింటినీ పట్టించుకుంటూ అన్నిటికీ రెస్పాండ్ అవుతూ పోవాల్సిన అవసరం ఉంటుందంటారా? లేదు, అన్నిటికీ నిరూపణ ఏది స్పందించాల్సిన పని లేదు. కానీ ఇక్కడ చేసిన వ్యక్తి ఎక్స్ఎంపీ, చేసిన వ్యక్తి మాజీ పార్లమెంట్ సభ్యులు, చేసింది కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చేశారు. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చేసినప్పుడు డాక్యుమెంట్ కరెక్టా కాదా కరెక్ట్ అని చెప్తున్నారు ఆయన అని ప్రజలకి అట్లా చెప్పండి. కరెక్ట్ అని చెప్తున్నారు. కలిసి వ్యాపారం చేసాం, నిజమే, పక్కన సైటు కలిపి కంపెనీలో పెట్టుకుని పెట్టారు. చేశారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. రాజకీయాల్లోకి వచ్చిందా సంబంధం లేదు. మరి ఇప్పుడు కూడా ఎందుకు అది కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు కూడా ఆ కంపెనీ ఎందుకు మనుగడలో ఉంది? ఇప్పుడు కూడా ఆ కంపెనీలో ఆయన భార్య గారు ఆవిడ ఎందుకు పార్ట్నర్గా ఉన్నారు? సో మీరు రైజ్ చేస్తోంది అంటే మీరు అనలైజ్ చేస్తోంది ఒకటి, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తికి వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి సలహాదారుగా ఉన్న నేను అనేది అప్పటికే మీరు ఎప్పుడైతే పార్ట్నర్షిప్ కలిశారో అప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో సలహాదారు. మీరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు సార్, అఫీషియల్గా జాయిన్ అయితే పోయినా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. మరి ఎందుకు వ్యాపారం పార్ట్నర్గా మారారు? భాగస్వామ్యం అనైతికంగా అనేది పాయింట్, అంతేనా? అంతే కదా, అనైతికం అనేది అనైతికమైన ఇదే కదా. ఇవాళ నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు షాక్ గురై ఉంటారు. రాజకాశిరెడ్డి దుర్మార్గుడు, రాజకాశిరెడ్డి ద్వారానే లిక్కర్ దోపిడీ చేశాడు, ఇతనే మొత్తం కలెక్షన్ చేశాడు, ఇతను ఏది ఆ డబ్బులు లెక్కెట్టాడు, బండిల్స్ కూడా కట్టి ఏ బండిల్ ఎవరికి వెళ్ళాలో చెప్పాడు, ఏ పెట్టి ఎక్కడికి వెళ్ళాలో ఏది నిర్ధారణ చేశాడు, ఇతనే మొత్తం స్కామ్కి మొత్తం మూలకారకుడు ఇతనే అన్న వ్యక్తితో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్ట్నర్ అనేటప్పటికీ మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి జీర్ణం కాదు అది. అంటే ఊహించరు కదా ఇదేంటి ఇది. ఈ పార్టీలో వాళ్ళు నార్మల్గా ఏంటంటే విలేజ్ లెవెల్లో అసలు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుకోరు, అవును, ఒకరికొకరికి సంబంధాలు కూడా పెట్టుకోరు. ఎందుకంటే అంత టెన్షన్గా అంత పట్టుదలగా ఉంటారు. అటువంటిది వాళ్ళు ఇప్పుడు షాకు గురి అయినట్టే కదా. మరి నిరూపించాల్సిన బాధ్యత ఆయనమే అని వదిలేయటం కాదు, ఆయన చెప్పిన తప్పు, నేను ఇది అవసరమైతే నా మీద దర్యాప్తు చేసుకోండి, నేను దీనికి సిద్ధంగా ఉన్నా, ఇది నిజం కాదు అని చెప్పి వాళ్ళల్లో ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తిరిగి నైతికమైన స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత ఎంపీ గారి మీద ఉంటుంది ఖచ్చితంగా. నాకు సంబంధం లేదు, నువ్వే నిరూపించుకో అంటే అది వేగ్గా ఉంటుంది కదా. అంటే ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళే నిరూపించుకోమంటే అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు 1,00,000 కోట్లు తినేసాడు, అన్ని తప్పులు ఇన్ని తప్పులు అంటే మీరు నిరూపించుకోండి అంటే ఏం చెప్తారు? అది కాదు కదా. సో లిక్కర్ డబ్బులు దీంట్లోకి వచ్చాయి అనే దానికి సంబంధించిన ఆధారాలు చూపించగలుగుతారా నానిగారు? ఆయన అందుకనే ఈడీకి పెట్టారు. ఈడీని వీటిలో హవాలా ట్రాన్సాక్షన్ చేయమన్నారు కదా. ఈడీ తీసుకోండి, ఏమీ లేదని, ఏమీ లేకపోతే లేదని చెప్పారు కదా. ఏమీ లేదు దాంట్లో లేదని చెప్తే ఆయనకి సేఫ్గా దీంట్లో ఈ ఆరోపణలన్నీ తప్పు, దీని నుంచి మనీ రౌటింగ్ వెళ్ళలేదు, రూటింగ్ అవ్వలేదు, ఎటు వెళ్ళలేదు అని చెప్తారు. ఇవాళ ఆయన దుబాయ్ కంపెనీలు అయ్యి అని 10 కంపెనీలు పెట్టారు. అవును, ఇవన్నీ వీటి ద్వారా జరుగుతుందండి. యాక్చువల్గా అన్ని కంపెనీలు ఎవరు పెట్టక్కర్లా, వాటిలో ఎన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, ఎన్ని జరగట్లేదు, ఎవరెవరు పార్ట్నర్సు, ఎవరెవరి మధ్యలో లింకులు ఉన్నాయి అనేది వచ్చిందనుకోండి. రేపు పొద్దున ఈడీ వచ్చేటప్పటికి ఒకవేళ ఈడీ దీంట్లోకి ఛార్జ్ తీసుకుని వాళ్ళు కనుక దాని మీద విచారణ మొదలెడితే చాలా బయటకు రావచ్చు. ఇంకా కొత్త పేర్లు కూడా వస్తాయేమో. అదే ఒకవేళ నాని గారు అయినా కలిసి లిక్కర్తోటి వ్యాపారం చేస్తుంటే
ఆ డబ్బులు నాని గారు ఈ కంపెనీలో పెట్టారా, తీసుకొచ్చి ఇంకేదైనా పార్టీ గారు కాదు. సారీ చిన్ని గారు ఎంపీ గారు ఓన్లీ బిజినెస్లో పెట్టారా, ఆ డబ్బు తీసుకొచ్చి ఇంకేమైనా పొలిటికల్ పార్టీలకు ఫండ్ చేశారా, పొలిటీషియన్స్కి ఎవరైనా ఇచ్చారా, ఇవన్నీ కూడా తెలుతాయేమో బహుశా. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే నిజం ఒకటి ఉంది. ఉమ్, మరి అది ఎంతవరకు కరెక్టో కానీ ఈ కంపెనీలో ఉన్న ఒక ఆయన తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ ఇచ్చాడు. ఏది దాన్ని ఏమంటారు, ఎలక్ట్రల్ బాండ్స్ ఆ. కొనాడని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. ఎందుకు బాండ్స్ కూడా ఓపెన్ డాక్యుమెంట్ కదా, అది బయట బయట ఉందిగా ఉంటుంది. అట్లా నేను అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ స్కాములు ఏంటి, అసలు ఈ గోల ఏంటి, ఈ డబ్బులు గొడవ ఏంటి, అసలు రాజకీయం ఏమైపోతుంది, ఇట్లా డబ్బు రాజకీయం మొదలెడితే రేపు పొద్దున ఏమవుతుంది, అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది, దేశం ఏమైపోతుంది ఆలోచించాలి కదా. డెఫినెట్గా ఎనీథింగ్ ఫర్ సేల్ అంటే అట్ట, ఎనీథింగ్ మీరు ఏదైనా కొనేయచ్చు, దేనైనా అమ్మేయచ్చు అంటే అది అసలు రేపు పొద్దున దేశం ఏమైపోతుందండి. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత విజయవాడ ఎంపీ చిన్ని గారు చేస్తున్న యాక్టివిటీ, ఉర్సా కంపెనీని ఇక్కడ తీసుకురావడం వెనక ఆయన ఉన్నారనేది కూడా ఆల్మోస్ట్ తెలిపోయింది. ఆయన కూడా ఎక్కడ డినై చేయాల, అవును నా ఫ్రెండ్స్ అయితే పెట్టకూడదా అని మాట్లాడారు. సో రాజకీయ రేటుతో వ్యాపారాలు చేస్తున్నారనే దాన్ని డినై చేయట్లా. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పైన ఏ రకమైన ప్రభావం చూపించబోతున్నాయి? చూపిస్తుందండి. ఎందుకంటే మీరు కనుక దాన్ని తప్పు అని నిరూపించలేకపోతే, ఇది కరెక్ట్ కాదు తప్పు అని నిరూపించలేకపోతే ఖచ్చితంగా అది ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో ఆ ప్రజాప్రతినిధికి నష్టం జరుగుతుంది. ఆ ప్రజాప్రతినిధి ఏ పార్టీకి సంబంధించినాడో ఆ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్యాడ్ వ్యూ, ఆ ఒపీనియన్ కానీ లేకపోతే ఆ అభిప్రాయం కానీ ఏర్పడిన తర్వాత, ఒకసారి ఏర్పడింది అనుకోండి, దాన్ని తీసేయడం చాలా కష్టం. ఈ అవినీతి ఆరోపణలు పర్టికులర్గా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అవినీతి ఆరోపణలు ఆ రోజు ఉండబట్టే కదా, ఆ రోజు ఓడిపోయాడు కదా. అవును. మరి అదే అవినీతి ఆరోపణల్ని 2019లో తిరిగి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అవినీతి ఆరోపణలు, లేకపోతే కుల ఆరోపణలు, లేకపోతే వేరే నిజాలు ఏదైనా వదిలిపెట్టేసేయండి, ఆరోపణలు అది సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం వలన పార్టీ నష్టపోయింది. ఇప్పుడు మళ్ళా ఇటువంటివన్నీ వచ్చినాయి అనుకోండి, సమర్థంగా ఎదుర్కోలేకపోతే పార్టీకి నష్టం. ఎదుర్కొనే పరిస్థితి కూడా లేదు కదా. ఇప్పుడు ఉర్సా జీవో ఇప్పటివరకు బయట పెట్టలా, ఎందుకు హైడ్ చేశారనే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు హైడ్ చేశారు? ఇప్పుడు మనం గతంలో ఉన్నప్పుడు హైకోర్టులో కూడా కేసు వేశారు, జీవోలు బయట పెట్టాలని. ఇవాళ జీవో దాయాల్సిన పని ఏంటి, దాంట్లో ఏం తప్పు లేనప్పుడు అక్కడే అనుమానం వస్తుంది, ఎందుకు దాచారు. లేదు వద్దనుకున్నారు, క్యాన్సిల్ చేసేయండి దాన్ని. అది ఆ విధంగా ఉండాలి తప్ప పారదర్శకంగా ఉంటే మీకు మంచి పేరు వస్తుందండి. పారదర్శకంగా లేకుండా ఇటువంటి ఆరోపణలు, ఇప్పటికే ఇది రెండో ఆరోపణ, అవును ఇంకొకటి 2 వచ్చినాయి అనుకోండి, ప్రజలకు మీరు నిజం చెప్పిన నమ్మని పరిస్థితి వస్తే క్రెడిబిలిటీ పోతుంది కదా. ఆ క్రెడిబిలిటీ పోనివ్వకూడదుగా పార్టీకి కానీ ప్రభుత్వం కానీ. క్రెడిబిలిటీనే ముఖ్యం. క్రెడిబిలిటీ ఉన్న మనుషులు కూడా ఉండాలి. కరెక్ట్. ఆ క్రెడిబిలిటీ ఉన్న మనుషులు లేకుండా అన్ని ఆరోపణలు ఉన్నాళ్ళు, లేకపోతే స్కాములో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నిజం చెప్పినా ప్రజలు నమ్మరు. అది పార్టీకి అల్టిమేట్గా ఎవరికి నష్టం అంటే పార్టీకి, నాయకుడికి నష్టం. తెలీదు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ. ఆయన జనరల్గా ఏదైనా పేపర్లో చిన్న వార్త వస్తే రెస్పాండ్ అయ్యి దానిపైన యాక్షన్ తీసుకునే చంద్రబాబు నాయుడు గారిని చూసాం గతంలో ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తుంటాయి ఈ కంపెనీస్ పైన, చిన్ని గారి పైన, ఎందుకు ఆయన కనీసం దీనిపైన మార్నింగే వచ్చింది, ఇది వచ్చింది ఉర్సా పైన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల. అవును, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి ఆయన. అవును, వర్షా మీద రెస్పాండ్ అవ్వాలి. ఈవెన్ నారా లోకేష్ కరెక్ట్గా మాట్లాడాలి. సో పార్టీ అంటే వాళ్ళిద్దరూ రియాక్షనే కదా చూస్తాం, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు దీనివల్ల? అదే మరి మాట్లాడాలి, లేకపోతే ఇది కాదు కరెక్ట్ అని చెప్పాలి. ఆరోపణలు వచ్చినప్పుడు ఇటు అటు కాకుండా ఉంటే, లేదా క్యాన్సిల్ చేసేస్తున్నాం, అనుమానాస్పదంగా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాం అనాలి. మరి ఏది చెప్పకుండా ఉన్నారంటే అదే చెప్తున్నాను నేను, అల్టిమేట్గా ప్రజల నమ్మకం కోల్పోతారు. మనం కనుక సరిగ్గా లేమనుకోండి, సరిగ్గా సమాధానం చెప్పలేదు, సరిగ్గా సమర్థించుకోలేదు, అది ప్రజల అభిమానం కోల్పోతామని చెప్పి 2019లో మనకి ప్రాక్టికల్గా నిరూపణ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలో చాలా తప్పులు ఉన్నాయి, అసలు నిజంగానే కూడా ఉన్నాయి, నిజం లేనివి కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆ డిఎస్పీలు వచ్చేదానికి ఫేక్, పింక్ డైమండ్ ఫేకు, అన్నిటికన్నా మెయిన్
మన ఈ రాజమండ్రి మాజీ ఎంపీ గారు ఉన్నాడు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన ఒక దీంట్లో పోలవరం డ్యామ్ ఇది క్రాక్ ఇచ్చిందని చెప్పి డ్యామ్ క్రాక్ ఇచ్చిందని ఒక ఫోటో పెట్టాడు. మ్మ్. మరుసటి రోజున ఎవరో పంపిస్తే నేను పెట్టాను అన్నాడు. ఈ లోపు అది వెళ్ళిపోయింది జనంలోకి. మ్మ్. అంటే పోలవరంలో అవినీతి జరిగిందని చూపించడం, మ్మ్. అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ఎదుర్కోలేకపోయారు. నేను అనేది అదే. మ్మ్. ఇప్పుడు ఇదైనా అంతే. మీరు మౌనంగా కూర్చుంటే ప్రజలు ఊరుకున్నారని అనుకోవద్దు, ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మ్మ్. మీరు మౌనంగా కూర్చుంటే, ప్రభుత్వం మౌనంగా కూర్చుంటే అర్ధాంగీకారం అయిపోయి వీళ్ళు చేసింది అవతల ఆరోపణ చేసింది కరెక్ట్ అనేది వచ్చేస్తుంది. మ్మ్. మీరు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు కదా, పార్టీ వాళ్ళతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో ప్రతి వెంటనే ఖండించండి, మీరు respond అవ్వని చెప్తున్నారు. కిందసారి ఇట్లా చేయటం వల్లనే నష్టపోయాం మనం, రిపీటెడ్గా మాట్లాడుతున్నారు అన్నమాట ఆయన. మీరు స్పందించండి అని చెప్పారు కదా నిన్న. చాలాసార్లు చెప్తున్నారు, ఈ మధ్యకాలం చాలాసార్లు మాట్లాడారు అన్నమాట. అది ఆయనకి తెలిసింది, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు అది దీనికి కూడా అప్లై అవుతుంది. ఈ విషయాన్ని కూడా, చిన్ని గారి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాడర్కి చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టాలరేట్ చేయొద్దు, పనులు చేయొద్దు అని. ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైసీపీ మనుషులుగా ముద్రపడ్డ కాంట్రాక్టర్లకు పనులు చేస్తున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు అందరికీ చెప్తున్నారు మీరు ఖండించండి ఇటువంటి వాటిపైన ఇమీడియట్గా అని. చిన్ని గారు లాంటి స్థాయిలో స్టేట్ లెవెల్లో వస్తే పార్టీగా వాళ్ళు స్పందించట్లా. సో కార్యకర్తలకు చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారు పాటించట్లేదు, అలాంటి ఇంప్రెషన్ కలగట్లా. అదేనండి, అక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది. రెండోది ఏంటంటే పార్టీ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇవాళ ఉన్న అది కాకుండా ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎవళ్ళైతే ఆ రోజున చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటుందని. ఇప్పుడు ఎవడో దాకా ఎందుకండి, ఇప్పుడు రాజధాని వ్యవహారంలో రైతుల మీద కేసులు పెట్టారు. ఇంతవరకు ఆ కేసులు ఎత్తేయలేదంట కదా. అవును, ఇంతవరకు ఆ కేసులు ఎత్తేయాల. మరి వాళ్ళ మీద ఎత్తేయాలి కదా అందరు కలిపి. ఎత్తేయకూడదు అని అన్నారనుకోండి, మరి అక్కడ తుని రైలు దహనం కేసులో మొత్తం కేసులన్నీ ఎట్ ఏ టైం ఎత్తేసాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారు. వాళ్ళ మీద తీలా, అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఉన్న కేసులు ఇంకా ఎత్తేలా. ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళ పనులన్నీ మానుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీకు తెలిసిందే కదా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత స్ట్రెయిన్, చితికిపోతాయి ఫ్యామిలీస్. అందుట్లో ఇటువంటిలో ఒక 60-70 మందిని పెడతారు. దాంట్లో ఒకళ్ళిద్దరు రాకపోయినా సరే మళ్ళీ వాయిదా మళ్ళా వెళ్ళాలి అందరూ. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అది తప్పుడు కేసు అని చూసినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటిని మనం వెంటనే తీసేయాలనేది ఉండాలి కదా ప్రభుత్వానికి. లీగల్ ప్రొసీజర్ ఏదో ఆ లీగల్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు అట్ట కాదు. ఈ ఐపీఎస్లో ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఇంకా ఈ పార్టీ లైన్లోకి రాలేదు. పార్టీ మైండ్ సెట్లోకి, అంటే చంద్రబాబు గారి మైండ్ సెట్లోకి వచ్చారా రాలేదని అనుమానమే. ఇంకా పార్టీ లైన్లోకి రారుగా, ఐపీఎస్ పార్టీ లైన్లోకి ఎందుకు రావాలి? అందుకని నేను చంద్రబాబు గారి లైన్లోకి, అంటే సీఎం గారి లైన్లోకి రావాలిగా. ఆయన కదా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆయన లైన్లోకి వచ్చారా రాలేదు. పార్టీ లైన్ వదిలేసి ఆయన పార్టీ లైన్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి కదా. అది చంద్రబాబు నాయుడు గారికి అవమానకరమైన మాట. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇంకా ఆయన లైన్లోకి రాలేదు అనే మాట ఆయన అవమానించడం లాంటిది కదా. ఎందుకని ఆయనే అన్నారు కదా మొన్న, ఇంకా మీరు ఇంకా పూర్తిగా లైన్లోకి రాలేదు, పూర్తిగా మీరు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు కదా. అధికారులు యంత్రాంగాన్ని ఇంకా ఆయన అధికారులు మొన్న వాళ్ళ మీటింగ్ జరిగింది కదా ఐఏఎస్ ఐపీఎస్లు, దాంట్లో కొంతమందిని మందలించడం కూడా జరిగింది కదా. అది అర్థమైపోతుందిగా. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పోలా, కిందటి గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పోలా. మరి పోలేదు అంటే దానికి కారణం ఏంటి? ఇదే. ఇప్పుడు నేను ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఇప్పుడు అదే కదా నేను అడిగేది. రాజ్ కసిరెడ్డి ఎవరు, ప్రజెంట్ ఎంపీ ఎవరు, అతని మీద జరుగుతుంది. రేపు అతనికి మీకు ఉన్న దాంట్లో అతన్ని సపోర్ట్ చేస్తారా చేయరా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు? అసలు అటువంటి ఎందుకు పెట్టుకుంటున్నారు? పెట్టుకోకూడదు కదా. ఆ కాంట్రాక్టే ఉండకూడదు కదా. మీకు పక్క స్థలం ఉంది, లేకపోతే ఇంకోటి అనేది ఇది ఊరికే మన ఫేస్ సేవింగ్ మాట్లాడుకున్నట్టే తప్ప, అటువంటి దాంట్లో మీరు అవతల పార్టీ అతను వేరే దాంట్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు
పైగా ఆ ప్రభుత్వానికి సలహాదారు చెప్పినప్పుడు కనెక్షన్ ఎట్ట పెట్టుకున్నారని అడుగుతున్నాం కదా. కాదు సార్, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఒకే పోలవరం కాంట్రాక్ట్ ఎలా ఇస్తారో అని తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున అవును. మాట్లాడారు, రాశారు, గందరగోళం పెట్టారు రివర్స్ టెండరింగ్లో ఎలా ఇస్తారు అని. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి పనులు చేస్తున్నారు, చంద్రబాబు అంటే నాయుడు గారు అక్కడ ఏమన్నా ఒక చేస్తారు? తేడా ఉందండి అక్కడ. సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పైన, ఇండోసోల్ పైన, ఇలా మెనీ కంపెనీస్. అంటే మీరు అన్నది ఒకటి. ఇప్పుడు ఇందాక మీరు మెగా అన్నారు. వన్స్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు సడన్గా తీయాలంటే తీయటం కుదరదు. ఇప్పుడు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేశాడు కదా, నవయోగాన్ని తీసేసినందుకు వాళ్ళకి దాదాపు 3,000 కోట్లు ఎంతో కట్టాల్సి వచ్చింది, డబ్బులు కట్టాల్సి వచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు వాళ్ళని దారిలో పెట్టుకుని చేయించుకోవాలి తప్ప వాళ్ళని తీసేశారనుకోండి మళ్ళా కొత్త వాళ్ళని పిలవటం ఇది 5-6 నెలలు. ఇప్పుడు ఆ విధంగా చేయబట్టే కదా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దాదాపు 1 ఇయర్ మీకు వర్క్ జరగల పోలవరంలో. ఆ వర్క్ జరగకపోయిన టైంలో వరదలు వచ్చినాయి. వరద వచ్చి మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అటువంటి కాంట్రాక్టర్కి మళ్ళీ అదే పని ఇస్తే ఎలా అని అంటే ఇప్పుడు దాని మీద ఇవాళ చూసుకుంటే మీరు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అన్ని పెట్టేశారు అక్కడ. ఎప్పుడు ఉన్నాయి క్వాలిటీ? అప్పుడు లేవు. అంత పెద్ద ప్రాజెక్ట్కి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ క్వాలిటీ కంట్రోల్ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి చేసేది లేదండి. పీపీఏ కదా, సిడబ్ల్యూసి కానీ వీళ్ళు పీపీఏ కదా, పీపీఏ మానిటరింగ్లో ఉండేది. ఎంత చేయలా పోలవరం ప్రాజెక్ట్ అదట్టి ఎంత ఇప్పుడు చేస్తున్నంత ఇదిగా అప్పుడు చేయలా. ఇప్పుడు ఏంటంటే పేపర్ వర్క్ లాగా జరిగిపోయింది తప్ప ఇవాళ ప్రతిదాన్ని ఏ మెటీరియల్ వాడాలో కూడా వాళ్ళు దాన్ని సూపర్వైజ్ చేస్తున్నారు కదా. అది ఎలాగ ఉంటుంది సార్, పల్లెటూరులో స్కూల్ బిల్డింగ్ కట్టినా ఆ చెకప్లు అన్నీ ఉంటాయి. ఎలా అట్లా కదా పోలవరం లాంటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇది వరకటికి ఇప్పటికి ఆ తేడా. ఇప్పుడు దాన్ని ఎప్పుడైతే కొట్టుకుపోయిందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టింది కదా. అదే ఉంది. ఇక తెలుగుదేశం ఇదంటే కొట్టుకుపోలా, పైన డ్యామేజ్ అయింది. అది కొట్టుకుపోయింది, ఆ టైంలో కట్టింది కొట్టుకుపోలా, ఆ పైన డ్యామేజ్ అయింది. కారణం ఏంటి? మీరు అక్కడ మన 2 వాటర్ డైవర్షన్ చేయకుండా కాదు వాటర్ డైవర్షన్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఏంటంటే కొంత అక్కడ వాళ్ళ R&R ప్యాకేజ్ ఇచ్చి కొన్ని చోట్ల ఖాళీ చేయించాలి, ప్రజల్ని రీహాబిలిటేట్ చేయాలి. అది చేయకపోవటం వలన కోర్టు ఏమంటే వాళ్ళని చేసే వరకు కూడా పైన ఇది అప్పర్ ఇది ఉంది కదా మన వాల్, దాంట్లో ఆ హోల్స్ను పోడ్చొద్దని చెప్పారు ఎన్జిటి. అప్పుడైనా వెంటనే ఆ పని చేసి ఇది పూడ్చుంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. వీళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్ని మార్చే పనిలో ఉండి ఆ కాంట్రాక్టర్ ఏమో నవయోగాలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్న గ్యాప్ దాదాపు 1 ఇయర్ పట్టింది. ఆ 1 ఇయర్లో జరిగిన డ్యామేజ్ ఇది వరదల్లో. కాబట్టి అంటే నేను అనేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ లేకపోతే ఇబ్బంది. కాకపోతే ఉన్నవాడిని మీరు గట్టిగా ఉపయోగించుకోండి, అంటే వాళ్ళ మీద సూపర్వైజన్ పెట్టి ఉపయోగించుకోండి, అట్లా చేయాలి తప్ప దాంట్లో అంటే నేను అనేది ఒక పోలవరం విషయం చెప్తున్నాను కాబట్టి పోలవరంలో మళ్ళీ మీరు ఆలస్యం చేస్తే ఆలస్యం అయిపోతుంది. అది కొంతవరకు మీరు అందే ఏంటంటే ఈ విధంగా ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పినట్టున్నాడు. ఏంటంటే చిన్ని గారి పైన వచ్చిన ఆరోపణలకు చేయాలని ట్వీట్తో సమాధానం చెప్పారు ఆయన. ప్రభుత్వం పార్టీ ఏమైనా రెస్పాండ్ అవుతుందో లేదో చూద్దాం. డెఫినెట్గా రాష్ట్రంలో భారీ కుంభకోణంగా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ కూడా దాంట్లో ఉంది అనుకుంటే డెఫినెట్గా అది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. అప్పుడు అది మీరు ఒకవేళ టీడీపీ ఎలా బయటపడుతుందో చూద్దాం. అదే కదండి, మీరు ఖచ్చితంగా దీని మీద చేయాలనుకుంటే ఈ విషయాన్ని ఈడీకి అప్పచెప్పేస్తే సరిపోతుంది. అయితే ఈడీ ఎంక్వైరీ చేస్తే ఈడీకి అప్పచెప్పేస్తే అసలు ఏ ప్రభుత్వానికి పని ఉండదు. వాళ్ళు మొత్తం ఆ స్కామ్ జరిగిందా లేదా, జరిగిందంటే జరిగిందంటారు, లేకపోతే లేదంటారు. చూడాలి, అక్కడే మ్యాటర్ ఇదైపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది, ఇష్యూ ఉండదు అప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది శ్రీరామ్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి DHR TV.